ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు వచ్చేసి లేడీస్ కుర్తా సెట్ని అన్బాక్సింగ్ అండ్ రివ్యూ అయితే చేసి చూపిస్తాను. అలాగే ఈ ప్రోడక్ట్ వచ్చేసి ఎలాంటి ప్రమోషన్ కాదు, నేను పర్సనల్గా తీసుకొని మీకు అన్బాక్సింగ్ అండ్ రివ్యూ అయితే చేసి చూపిస్తున్నాను. ఒకసారి అయితే డ్రెస్ని చూసేద్దాము. ఇది నేను ఎక్కడ తీసుకున్నాను, కాస్ట్, అలాగే క్లాత్, ఇవన్నీ అయితే మీకు క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకు డ్రెస్ చూసుకున్నట్టయితే ఈ విధంగా రావడం జరిగింది, చూసుకోవచ్చు. ఆలివ్ గ్రీన్ విత్ వైట్ కాంబినేషన్తో అయితే వచ్చేసింది. అంతకుముందు వీడియోస్లో నేను చాలా డ్రెస్సెస్ని, శారీస్ని, హాఫ్ శారీస్ని, దుప్పటాస్ని, జ్యువెలరీ సెట్స్ని, ఇంకా బ్యాగ్స్ని, ఇవన్నీ అయితే అన్బాక్సింగ్ అండ్ రివ్యూ చేశాను. ఒకవేళ మీరు మిస్ అయ్యింటే నేను పైన కార్ట్లో వదిలేస్తాను, అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా అయితే చూడవచ్చు. ఇక్కడ మనం ఫస్ట్గా చూసుకున్నట్టయితే మనకు ఒక క్యాటలాగ్ పీస్ కూడా ఇవ్వడం జరిగింది. చిన్న దాంట్లో డ్రెస్ అనేది అలా ఉంటుందన్నమాట. మనం డ్రెస్ తీసుకునే ముందు అలా క్యాటలాగ్ ఉంటే మనకు ఒక ఐడియా అయితే వస్తుంది, తీసుకోవచ్చా లేదా, ఎలా ఉంది ఏంటి అనేది. సో దానికోసం అయితే వీళ్ళు ఒక క్యాటలాగ్ అయితే ఇవ్వడం జరిగింది. చూసుకుంటే మనకు పైన డ్రెస్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఓన్లీ కుర్తా అండ్ పైజామా మాత్రమే వస్తుంది, దుపట్టా అయితే ఏం రాలేదు. చూసుకోవచ్చు, కంపెనీ నేము, కంపెనీ లోగో తోటి ఈ విధంగా డ్రెస్ వస్తుంది. మనకు డ్రెస్ మొత్తం ప్రింట్ కాకుండా మొత్తం వర్క్ అయితే రావడం జరిగింది. ఎంబ్రాయిడరీ వర్క్ అని ఉంది కదా, ఆ వర్క్ అయితే ఇందులో ఇచ్చారు. ఈ డ్రెస్కి అదే మెయిన్ హైలైట్ అని చెప్పవచ్చు. సో మనకు ఈ విధంగా వేసుకున్నా కానీ లుక్ వైజ్గా చాలా చాలా బాగుంటుంది, యూనిక్గా కూడా ఉంటుంది. ఇది వచ్చేసి మనకు సేలింగ్ ప్రైస్ 799 రూపీస్కి అయితే రావడం జరిగింది. 2 పీస్ సెట్. మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది, ఇది నేను డిమార్ట్లో అయితే పర్చేస్ చేయడం జరిగింది. యాక్చువల్ ప్రైస్ 929 రూపీస్ అయితే ఉంది, బట్ మనకు ఆఫర్లో అయితే ఆ ప్రైస్కు రావడం జరిగింది. ఇక్కడ మనకు కుర్తా సెట్ అని సైజ్ కూడా మనకు క్లియర్గా మెన్షన్ చేశారు, ఎన్ని సెంటీమీటర్స్లో ఎలా ఉంటుంది అని కూడా. ఇంకా మనము ఈ డ్రెస్ యొక్క క్లాత్ ఏంటంటే చూసుకోవచ్చు, మనం బ్యాక్ సైడ్ అయితే ఇస్తారు. అలాగే వాష్ ఇన్స్ట్రక్షన్స్ కూడా క్లియర్గా మెన్షన్ చేస్తారు. ఇది 100% వెరికోస్ క్లాత్. ఇది వాష్ బిఫోర్ యూస్గా చేయాలని, ఇంకా డార్క్ కలర్స్తో సపరేట్గా ఉతకాలి. కోల్డ్ వాటర్ విత్ మెషిన్ వాష్ కూడా చేయొచ్చు. డెలికేట్ సైకిల్ మాత్రమే యూజ్ చేయాలని చెప్పారు. బ్లీచింగ్ చేయొద్దు, నీడలో మాత్రమే ఆరేయాలి. ఐరన్ అవసరం లేదు, ఒకవేళ కావాలి అంటే కూల్ ఐరన్ మాత్రమే చేయాలని కూడా మనకు క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. ఒకసారి అయితే మరి డ్రెస్ను అయితే చూసేద్దాము. డ్రెస్ చూసుకుంటే మనకు ఆలివ్ గ్రీన్ విత్ వైట్ కలర్ కాంబినేషన్లో రావడం జరిగింది. వైట్ కలర్ మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ తోటి అయితే ఇచ్చారు. చాలా మంచి డిజైన్ అయితే ఇవ్వడం జరిగింది, చూసుకోవచ్చు. ఇక్కడ కూడా మనకు ట్యాగ్ ఇస్తారు కదా, అది కూడా తీసేస్తున్నాను. ఎందుకంటే మనం ఒక్కోసారి వేసుకున్నప్పుడు అది ఇచ్చింగ్గా అనిపిస్తుంది, అందుకోసమనే నేను ముందే కట్ చేసేస్తున్నాను ఈ కంపెనీ లోగో తోటి వచ్చేటివి. ఇంకా మనకి కింద స్పెషల్ ఏం చేశారంటే డ్రై క్లీనింగ్ ఓన్లీ అని కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా మనకు ఇది 3/4 క్యాటలాగ్లో ఏ విధంగా అయితే ఇచ్చారో అదే విధంగా అయితే డ్రెస్ రావడం జరిగింది. ఒకసారి చూసుకోవచ్చు. ముందు నెక్ వచ్చేసి ఇలా యూ షేప్లో వచ్చి ఫ్రంట్ సైడ్ అయితే ఎక్కువగా ఎంబ్రాయిడరీ వర్క్, ఇట్లా ఫ్లవర్స్, ఇలా డిజైన్ తోటి అయితే మంచి కవరప్ అయితే చేశారు. బార్డర్ లైన్స్ ఇవన్నీ వేసేసి చాలా స్మూత్ ఫినిషింగ్ అయితే ఉంది. ఈ వెరికోస్ అనేది ఉతుకుతూ ఉన్న కొద్దీ క్లాత్ అనేది స్మూత్గా అవుతుంది. సో అందుకోసమనే తీసుకున్నాను నేను. అందులో మంచి మనకు డిజైనర్ పీస్ టైప్లో ఉంది అని కూడా, ఆ విధంగా కూడా నేనైతే దీన్ని తీసుకోవడం జరిగింది. మనకు హ్యాండ్స్ 3/4 వచ్చాయి. ఇక్కడ కూడా హ్యాండ్స్ చివరల్లో మంచి ఎంబ్రాయిడరీ వేసి మిడిల్లో అయితే వైట్ థ్రెడ్ తోటి అయితే జస్ట్ ఫ్లవర్ టైప్లో వేశారు. ఇంకొక హ్యాండ్ చూసుకున్నట్టయితే ఈ విధంగానే ఉంది. లోపల స్టిచ్చింగ్ అని అవి కానీ చాలా చాలా బాగున్నాయి. ఇంకా మనం కిందికి చూసుకున్నట్టయితే సేమ్ ఫ్లవర్స్ సైడ్కు మిడిల్కు సేమ్ వేసి మిడిల్లో మాత్రం డిఫరెంట్గా అయితే ఇవ్వడం జరిగింది. 2 సైడ్స్ ఒక విధంగా, మిడిల్లో ఒక విధంగా. కింద వచ్చేసి మళ్ళీ కొంచెం బార్డర్ టైప్లో అయితే ఇవ్వడం జరిగింది. ఈ ఎంబ్రాయిడరీ వర్క్ చూసుకోవచ్చు, ఫ్లవర్ అనేది ఇదంతా మెషిన్ ఎంబ్రాయిడరీ వర్క్, హ్యాండ్మేడ్ అయితే కాదు. ఈ విధంగా ఫ్లవర్ అయితే ఇచ్చారు. క్లాత్ అయితే కొంచెం స్మూత్గానే ఉంది, చూసుకోవచ్చు. వెనక సైడ్ చూసుకుంటే మనకు ఏ విధంగా ఉన్నది కూడా వీళ్ళు క్లియర్గా అయితే ఇక్కడ ఇచ్చేయడం జరిగింది. ఇంకా మనకు బ్యాక్ సైడ్ వచ్చేసి ఎలాంటి ప్రింట్ కానీ ఎలాంటి ఎంబ్రాయిడరీ వర్క్ లేదు, ప్లెయిన్గా ఇవ్వడం జరిగింది. ఒకసారి బ్యాక్ సైడ్ కూడా చూద్దాము. మనకు నెక్ వచ్చేసి ఫుల్గా ఉంటుంది, ఎలాంటి నెక్ అయితే లేదు. దాదాపుగా
ఈ కుర్తా సెట్కు ఈ విధంగానే వస్తుంది. ఎక్కడో రేరుగా అయితే మాత్రమే మనకు నెక్ అనేది చేంజ్ అవుతుంది, చూసుకోవచ్చు. దీనికి కావాలి అనుకుంటే మనము వైట్ కలర్ దుపట్టాతో పేరప్ చేసుకుంటే చాలా మంచి ట్రెడిషనల్గా, అలాగే ఇంకా మనకు మంచి డిజైనర్ పీస్ లాగా అయితే మంచిగా ఉంటుంది లుక్ వైజ్గా. మామూలుగా కావాలి అనుకున్న వాళ్ళు ఇలా వేసుకోవచ్చు, లేదు కావాలి అంటే వైట్ దుపట్టాతో పేరప్ చేసుకోవచ్చు. సేమ్ ఆలివ్ గ్రీన్ అయితే అంత లుక్గా ఉండదు. ఇంకా మనం కింద బాటమ్ చూసుకున్నట్టయితే మనకి ఈ విధంగా బాటమ్ అయితే ఇవ్వడం జరిగింది. సేమ్ కంపెనీ, సేమ్ మనకి ఇందాక ఏదైతే ప్రైస్ ఇవన్నీ ఇచ్చారో సేమ్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. సో మనకి ఈ పాయింట్ కూడా మొత్తం పైన నుంచి ప్లెయిన్గా ఇచ్చేసి కింద ఏదైతే హ్యాండ్స్కు ఎంబ్రాయిడరీ ఇచ్చారో అదైతే ఇవ్వడం వల్ల మంచి లుక్ అయితే వచ్చేసింది అనమాట. పైన మనకు ఎలాస్టిక్ కూడా ఇచ్చారు. చూసుకోవచ్చు. థ్రెడ్స్ అయితే ఇవ్వలేదు, ఓన్లీ ఎలాస్టిక్ మాత్రమే ఇవ్వడం జరిగింది. ఇంకా థ్రెడ్స్ కూడా ఇచ్చుంటే బాగుండు అనిపించింది, ఎందుకంటే మనము లావ్ అవుతూ తగ్గుతూ ఉంటాం కాబట్టి అది వేసుకుంటే కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది. కింద మనకు బాటమ్ చూసుకుంటే ఈ విధంగా అయితే ఎంబ్రాయిడరీ తోటి అయితే ఇవ్వడం జరిగింది. వైట్ దాంతో స్టిచ్చింగ్ ఇవైతే బాగానే ఉన్నాయి. ఇది వచ్చేసి మనం డైలీ వేర్గా యూస్ చేయొచ్చు, అలాగే ట్రావెలింగ్ కానీ ఆఫీస్ వేర్గా కానీ ఇంకా అన్నిటికీ చాలా చాలా సులువుగా ఉంటుంది, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ నేను తీసుకున్నటువంటి కుర్తా సెట్ యొక్క అన్బాక్సింగ్ అండ్ రివ్యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పక్కన ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.